హాయ్ అండి. రథసప్తమి రోజు కొండకెళ్ళామన్నమాట. ఎప్పుడు వెళ్ళలేదు. నా లైఫ్‌లో ఫస్ట్ టైం రథసప్తమి రోజు కొండకెళ్ళడం. సూర్య జయంతి అని కూడా అంటారు. సో, ఆ సూర్య భగవానుడిని సప్తవాహనాల పైన ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం అనే ఉద్దేశంతో పైకెళ్ళాము. సూర్యప్రభ వాహనంతో స్టార్ట్ అయ్యి చంద్రప్రభ వాహనంతో ఎండ్ అవుతుందన్నమాట. ఏకదిన బ్రహ్మోత్సవం అని కూడా అంటారు. సో, సప్తవాహనాల పైన స్వామివారు ఊరేగుతారు. సో, ఇక్కడ నుంచి బయలుదేరేసి చెక్కింగు బస్ పట్టుకొని వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. సూర్యప్రభ వాహనం మిస్ అయిందండి. చినశేష వాహనం అయితే చూసాము. ఇట్లా ఎంటర్ అయిపోయామంటే నాద నీరాజనం ఉంటుంది కదా, స్టేజ్ అఖిలాండం నుంచి ఆ స్టేజ్ మీద నుంచి అట్లా వెళ్ళిపోయాము. అక్కడ చుట్టూ చూస్తే టిఫిన్స్ అంతా పెడుతున్నారు. మేమైతే ఏం తినలేదండి, ఎందుకంటే స్వామిని చూడాలని ఆతృతతో తప్ప వెళ్ళిపోయాము. అప్పటికి ఏమి టిఫిన్ కూడా చేయలేదు, ఉపవాసంతో అన్నట్టే వెళ్ళిపోయాం పైకి. సో, అక్కడ చినశేష వాహనం వస్తుంది. చినశేష వాహనానికి హారతి ఇచ్చేసి ఆ వాహనం కూడా 4 మాడవీధులు తిరిగేసి ఇంకా వాహన మండపంలోకి వెళ్తుంది అనగా లోపలికి వచ్చామన్నమాట. ఇట్లా మేము నలుగురం యోగా ఫ్రెండ్స్ వెళ్ళిపోయాము. హారతి ఇచ్చేసి అక్కడి నుంచి వరాహస్వామి దగ్గరికి వెళ్ళడానికి ముందు గరుడ సేవ చూసేద్దామని గరుడ సేవ కోసం వెయిట్ చేస్తున్నామంట. ఆ గరుడ పక్షి కూడా, ఆ గరుడ వాహనము స్వామివారికి వాహనం కాబట్టి గరుడ పక్షి, ఆ వాహనం చాలా ఇంపార్టెంట్ అని అందరూ వెయిట్ చేస్తారనమాట. అక్కడ నుంచి ఆ వాహనం కూడా చూసేసుకొని నేరుగా అటు వరాహస్వామి మండపం దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ వెయిట్ చేస్తా ఉంటే ఇంకా చలువ పందిళ్ళు అక్కడ ఉన్న, అంటే అన్ని చోట్ల ఉన్నాయి, మేము కూర్చున్న ప్లేస్లో ఎక్కడ దొరకలేదు వాహనం మండపం దగ్గర. సో, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాము. కూర్చున్న వాళ్ళ చోట కూర్చున్న దగ్గర నుంచి అన్నీ వస్తున్నాయి అనమాట. దేనికి ఎక్కడికి లేయబడలేదనమాట. మజ్జిగ కానీ, వాటర్ బాటిల్స్, టిఫిన్స్, సాంబార్ రైస్ కానీ, తీపి పొంగల్ కానీ అన్నీ అక్కడికే వస్తున్నాయి. ఎక్కడ చూసినా జనాలు కిక్కిరిసిపోయారండి. నేను చెప్పాను కదా, ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడు ఇట్లా చూడలేదనమాట. చాలా చాలా జనాలు వచ్చేసారు. ఇంకా చక్ర స్నానానికి హనుమంత వాహనం అయిపోతేనే చక్ర స్నానానికి అక్కడ వాహనం మండపం దగ్గర ఉన్న వాళ్ళని అలో చేస్తున్నారు. సో, మేము ఇక్కడ హనుమంత వాహనానికి ఇట్లా హారతులు ఇస్తున్నాం అన్నారు. చెప్పాను కదా, నేను హారతిపల్లెం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాను. ప్రతి వాహనానికి ఇట్లా ఫ్రూట్స్ అన్నీ పెట్టి స్వామివారికి హారతులు ఇస్తారనమాట. అందరూ తెచ్చుకుంటారు, నేను అట్లనే తీసుకెళ్ళానండి. సో, అక్కడ ఇచ్చేసి ఇక్కడ చూస్తే అడుగడుగున అన్నిటికీ ఎక్కడి నుంచి ఎక్కడికి కదిలే పని లేకుండా మనం తిన్న ప్లేట్లు కూడా ఒక శానిటరీ వాళ్ళు వచ్చి ఒక కవర్ తీసుకెళ్ళి దాంట్లోనే వేసుకొని వెళ్తూ ఉంటారనమాట. సో, డాక్టర్ ఫెసిలిటీ కూడా, ఎవరైనా ఏజ్డ్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఓఆర్ఎస్ జ్యూసులు అట్లాంటివి కూడా సప్లై చేస్తున్నారు. వాహనానికి ముందు ఏనుగులంట, భజనలు, కోలాటాలు, డ్రమ్స్, అసలు ఎంత బాగుంటుందంటే అది స్వయంగా కనులతో చూస్తే కానీ మనం అది ఎక్స్ప్రెస్ చేయలేమండి, మాటల్లో చెప్పలేమండి. చాలా 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 బాగుంది. నేను ఫస్ట్ టైం చూసిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా బాగా నచ్చింది. ఇలా జడ ఎందుకు పెట్టుకున్నానంటే, నా ముందర ఉన్న ఒక ఆవిడకి ఆ వెనకాల హారతి ఇస్తున్న వాళ్ళు జస్ట్ ఇది అయితే అంటేసింది. అది నాకు చాలా బాధ అనిపించింది, భయం అనిపించింది. సో, అందుకని నేను జుట్టు అట్లా పెట్టుకోవాల్సి వచ్చింది. సో, ఇట్లా హారతి అంతా ఇచ్చేసి స్వామి దగ్గర కాసేపు ఇట్లానే చూస్తున్నామంటే అలంకరణ కానీ, జనాలు కానీ అసలు అబ్బబ్బబ్బబ్బబ్బ మాటల్లో చెప్పలేము. ఆ చుట్టూ ఉన్న కోలాహలం అంతా బాగుంది. ఇట్లా మజ్జిగ ప్యాకెట్లు అంతా కూడా ఇస్తూ ఉన్నారు. సాంబార్ రైస్, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, తీపి పొంగలి, అడిగిన వాళ్ళకి అడిగినంత అక్కడ నుంచి కదిలే పక్కకు పోయే పని లేకుండా ఇస్తున్నారనమాట. అంత బాగుంది. కూర్చొని హ్యాపీగా చూసుకోవచ్చు అనమాట. సూర్యప్రభ వాహనము, సూర్యప్రభ వాహనము అది అయిన తర్వాత చినశేష వాహనం తర్వాత గరుడు సేవ, ఆ మధ్యలో వచ్చేసి మనకి చక్రస్నానం అయిపోయినాక కల్పవృక్ష వాహనం, సర్వభూపాలం, నైట్ 9కి చంద్రప్రభ వాహనం అనమాట. సో, ఇవన్నీ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది. సో, మేము అంతసేపు ఉండలేదు, పిల్లలు వచ్చేస్తారు స్కూల్ నుంచి అనేసి వచ్చేసామన్నమాట. ఈ కోలాటాలు, ఈ భజనలు, హనుమంత వాహనం అయిపోయిన తర్వాత ఇంకా నేరుగా అన్నదానానికి వెళ్ళిపోయామన్నమాట. తరిగొండ వేంగమ అన్నదాన సత్రం ఉంది, అది అందరికీ తెలిసిందే. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా అంటే కర్డ్ రైస్, సాంబార్ రైస్, పచ్చడి, ఒక పచ్చడి పెడుతున్నారు. సో, అడిగిన వాళ్ళకి అడిగినంత పెడుతున్నారు. ఎవరు వేస్ట్ చేయొద్దండి, కసురుకోకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ పెడుతున్నారు కాబట్టి ఆ ఫుడ్ను వేస్ట్ చేయొద్దు. ఎంత కావాలో అంత మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది నేను చూశాను అక్కడంతా వదిలేశారండి. మనసుకు చాలా బాధ అనిపించింది. అదన్నమాట. ఇక్కడ జనాలు చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారంటే చూసుకొని, ఇది వచ్చి మేము అక్కడ ఉన్నామని చెప్పాము, చినశేష వాహనం దగ్గర స్టార్టింగ్ ఎంట్రన్స్లో అన్నమాట. అక్కడ అట్లా హారతి అంతా ఇచ్చేసాము. చినశేష వాహనము తర్వాత మనకి గరుడు సేవ ఒక 1 అవర్ వెయిట్ చేయాలి. ప్రతి వాహనానికి ఒక 1 అవర్ వెయిట్ చేయాలండి. అయిపోయిన తర్వాత గరుడు సేవ వస్తుంది. గరుడు సేవ అన్నీ చూసేసుకొని ఇట్లా హారతులంతా ఇచ్చేసాము స్వామివారికి. రెగ్యులర్గా వెళ్తాం కానీ ఇట్లా రథసప్తమి రోజు వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా అనిపించింది. మనసుకు చాలా ప్రశాంతం. ఎందుకో ఏమో అండి, దర్శనం లేకపోయినా అట్లీస్ట్ కొండకెళ్ళి మాడవీధులు తిరిగి వస్తే చాలు, ఆ మనసు ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నేనైతే చాలాసార్లు మాడవీధులు ప్రదక్షిణ చేసి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు అది చాలా అనిపిస్తుంది. మనిషికి కొండ ఎక్కితే చాలు అన్నంత తృప్తిగా ఉంటానండి. నాకు అంత ఇష్టము. అఖిలాండం దగ్గర జనాలు చూడండి, అసలు ఇసుకేస్తే రాలరు అంటారు కదా,
దారుణంగా ఉన్నారు. చాలా 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 జనాలు, చాలా క్రౌడ్ అనమాట. చాలా బాగుంది. దేనికి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏ పూటకు ఆ పూట ఎక్కడ పడితే అక్కడ అన్నీ మనకు సప్లై చేస్తున్నారు. నిజంగా ప్రపంచంలో ఏ గుడిలోనూ ఏ సంస్థలోనూ ఇంత మెయింటైన్ చేయరేమో. నీట్నెస్ కానీ, వడ్డిచ్చే విధానం కానీ, మనం కూర్చున్న చోటికి అన్నీ రావడం కానీ చాలా 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 నచ్చింది నాకు. ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇది తరిగొండ వెంగమామ అన్నప్రసాదన కేంద్రంలో మాకు వడ్డించిన ఫుడ్ అనమాట. ఇది నేను రథసప్తమి రోజు చేసిన ఫుల్ వీడియో. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వాటర్ కూడా అంతా మినరల్ వాటరే సప్లై చేస్తారండి. కొంతమంది తాగరు, కానీ అది చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ, బాయ్.